సో సార్ నాకు ఈ బేసిక్ ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను. అసలు జ్యోతిష్యం శాస్త్రమా? నమ్మకమా? జ్యోతిష్యం నమ్మదగిన శాస్త్రం. అబ్బబ్బబ్బా! దీనికి ఓకే. ఆరిజిన్ ఉంది. ఆ! గ్రహాలు అన్నీ ఉన్నాయి కదా! విశ్వం చూస్తున్నారు కదా! అవును. సూర్యుడు, చంద్రుడు, కుజుడు గ్రహాలు ఉన్నాయి. అవును. వాటి ఫిజికల్ స్టేటస్, ఫిజికల్ కండిషన్ అంటే సైజ్ ఎంత, వెయిట్ ఎంత, ఎక్కడున్నాయి హ్మ్. అవన్నీ చెప్పేది యాస్ట్రాలజీ. ఓకే. యాస్ట్రాలజీ. ఓకే. వాటి గురించి ఇక్కడ ఉంటే ఏ ఫలితం వస్తుంది అని చెప్పేది యాస్ట్రానమీ. హ్మ్. వాటి ఓకే. గ్రహగతులు, స్థితిగతుల గురించి చెప్పేది యాస్ట్రానమీ. అవును. దాని నుంచి ఏ ఫలితం వస్తుంది అని చెప్పేది యాస్ట్రాలజీ. ఓహ్! ఇప్పుడు ఈ లైట్ ఉంది. ఈ లైట్ సూర్యుడు అనుకోండి. ఇది ఎన్ని వాట్స్ లైటు? ఓహ్! 100. దీన్ని మనకు ఎంత కాంతి కావాలంటే ఎన్ని వాట్స్ లైట్ పెట్టుకోవాలి? హ్మ్. వెలుగు కావాలంటే లైట్ పెట్టుకోవాలి. ఆ లైట్ కారకుడు సూర్యుడు. హ్మ్. మనకి ఎంత లైట్ కావాలి? దాని నుంచి ఎంత లైట్ రావాలి? హ్మ్. అది దాని నుంచి వచ్చే సారం. ఓకే. ఓహో! దాని యాస్ట్రానమీ ప్రభావం ఏంటి? యాస్ట్రానమీ ఈజ్ ఫ్రూట్. యాస్ట్రాలజీ ఇట్స్ జ్యూస్. అచ్చచ్చా! ఓకే. బా యాస్ట్రానమీ చెప్పారు. ఒక పండు అయితే ఆ పండులోని రసమే హ్మ్. యాస్ట్రాలజీ.